హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ 1వ తేదీ నుండి 28వ తేదీ దాకా సుమారుగా ఈ జూన్ మాసం ఒక 30 రోజులు శుక్రగ్రహం యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది. ఈ శుక్రగ్రహము మరి మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతున్నటువంటి ఈ యొక్క 30 రోజులు శుక్రగ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క రాశికి శుక్రగ్రహం యొక్క అనుకూలత అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గ్రహాలలో శుక్రగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవనం కావచ్చు, యువతీ యువకుల యొక్క ప్రేమ కలాపాలు కావచ్చు, అదేవిధంగా ఈ విషయాలన్నీ తెలిపేది శుక్రగ్రహం. కాబట్టి మరి ఈ శుక్రగ్రహం యొక్క విషయాలను కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే, ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క తత్వం అయితే ఉందో జలతత్వంగా చెప్పబడుతూ ఉంది. తర్వాత ఈ శుక్రగ్రహము ముఖ్యంగా కొంతవరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుక్రగ్రహం అనుకూలిస్తుందని చెప్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి శుక్రవారం రోజు, అదేవిధంగా దీపావళి లక్ష్మీ పూజ అయితే చేస్తూ ఉంటామో అది కూడా కొంతవరకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యతకు చెప్పబడుతూ ఉంటుంది. తర్వాత ఈ శుక్రగ్రహానికి ముఖ్యంగా గ్రహం యొక్క వయస్సు 7 సంవత్సరాల దాకా ఉంటూ ఉంటుంది. తర్వాత ఈ శుక్రగ్రహానికి అధిదేవత ఇంద్రాణి శచీదేవిగా చెప్పబడుతూ ఉంటుంది. శుక్రగ్రహము అనుకూలంగా లేనప్పుడు బొబ్బర్లు, పెరుగు, వెండి ప్రతిమలు, నెయ్యి, తర్వాత పండ్లు ఇటువంటివి దానం చేయాలని చెప్పేసి, తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహము స్వక్షేత్రమైనటువంటి వృషభ, తులారాశులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పేసి, తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము భావకారత్వం ఎవరికంటే భార్య గురించి తెలుపుతూ ఉంటుంది. తర్వాత శనివర్గ గ్రహాలైనటువంటి శుక్ర, శని, బుధ, రాహువులు మిత్రులుగా ఉంటూ ఉంటారు. గురువర్గ గ్రహాలైనటువంటి గురు, కుజ, రవి, చంద్ర, కేతువులు శత్రువులుగా శుక్రగ్రహానికి ఉంటూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము ఏ విధమైనటువంటి మరి మనకు శుక్రగ్రహము సరిగ్గా ఉన్నప్పుడు దాంపత్య సుఖజీవనం పొందడం కానివచ్చు, లేకుంటే యువతీ యువకులు కలిసి ఉండడం కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత మరి ఈ యొక్క జూన్ మాసంలో 30 రోజులు వివిధ రాశులకు ఏ విధంగా ఉందో చూద్దాం. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో జూన్ మాసం మొత్తం కూడా మీనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్రగ్రహం యొక్క సంచారం 2వ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మరి శుక్రగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి 12వ స్థానంలో శుక్రుడు ఉండడంతో మధ్యమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి యంత్ర ప్రమాదాలు ఏర్పడే అవకాశం
కనబడుతూ ఉంది. తర్వాత ప్రతి విషయంలో ఆరాట ఎక్కువ ఉంటుంది. ఆరాటం అంటే ప్రతి పని నేనే చేయాలి, సమాజంలో నాకే పేరు రావాలి, కుటుంబంలో నాకే పేరు రావాలి అనే తహతహ అనేది ది వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి కనబడుతూ ఉంది. రాజకీయ నాయకులు కూడా అన్ని విషయాలలో ముందుకు వెళ్తూ ఉంటారు. కొంత మాట దురుస్తనంతో వీరికి సమాజంలో గౌరవం అనేది దూరం కావించబడుతూ ఉంటుంది. దాంపత్యకరమైనటువంటి జీవనానికి కూడా కొంతవరకు దూరం అయిపోతూ ఉంటారు. యువతీ యువకులు మాట పట్టింపులతోటి మరి వీరికి శత్రుభావనలు పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. అయితే వృషభ రాశి జాతకులకు ఈ శుక్రగ్రహం యొక్క అనుకూల్యత పొందడానికి వీరు ముఖ్యంగా లేత నీలం రంగుకు సంబంధించినటువంటివి దుస్తులను ధరించడం కానీ, లేదా మరి శుక్రగ్రహం యొక్క జపం 20,000 జపాన్ని బ్రాహ్మణోత్తములచే కానీ లేదా అర్చకులతో కానీ చేయించడం, తర్వాత బొబ్బర్లు దానం చేయడం అనేది వీరికి సూచనగా చెప్పబడుతూ ఉంది. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తలకు వైషమ్య భావాలు పెరుగుతూ ఒకరికి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఈ శుక్రగ్రహం యొక్క సంచారంతో వీరికి కనబడుతూ ఉంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండడం వీరికి చెప్పుకోదగ్గటువంటి విషయం. అయితే ఒకవేళ వీరి యొక్క లగ్న కుండలో శుక్రగ్రహం యొక్క స్థానం బాగా ఉందనుకోండి, వీరికి సమస్యలు ఎక్కువగా ఉండవని కూడా చెప్పవచ్చు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో జూన్ మాసంలో మీనరాశి నుండి మేష రాశిలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత 11వ రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. 3వ స్థానంలో శుక్రుని యొక్క గమనం సంచారం అనేది జరుగుతూ ఉన్నప్పుడు కొంతవరకు కుంభరాశి జాతకులకు మధ్య రకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వీరికి మరి వ్యాపారాలు కొత్తవి పెట్టకుండా ఉన్న దాంట్లో ఉండడం సుఖంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెడితే నష్టపోయే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత అదే రకంగా మరొక విషయం ఏమిటంటే వీరికి కొన్ని పనుల ద్వారా హాని జరిగే అవకాశం, ఉద్యోగ భంగం జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. స్త్రీ పురుషుల మధ్య చిన్న చిన్న వాటికి అలజడి వాతావరణం కనబడుతూ ఉంటుంది. తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి జాతకులకు ముఖ్యంగా వీరికి కొన్ని సూచనలు ఏమిటంటే వీరు లేత నీల రంగుతో ఉన్నటువంటి కర్చీఫ్ను దగ్గర పెట్టుకోవడం, శుక్రగ్రహానికి 20,000 జపాన్ని చేయించుకోవడం, బొబ్బర్లు దానం చేయడం వీరికి మరి ఒక ఉపాయంగా చెప్పడానికి అవకాశం ఉంది. వీలైనంత వరకు వీరు మరి లక్ష్మీదేవి యొక్క ఆరాధనను కూడా ఆరాధన చేయడం అనేది వీరికి ముఖ్య సూచనగా చెప్పడం జరుగుతూ ఉంది.